కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది. ఇప్పటికే సూపర్ 6 హామీలను దాదాపు పూర్తి చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఇక పేదల సొంతింటి కలను కూడా నిజం చేసే దశగా అడుగులు వేసింది. ఆల్రెడీ ఇప్పటికే 2025 డిసెంబర్లో మొదటి విడతగా 3 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయించిన కూటమి ప్రభుత్వం తాజాగా తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో 2.5 లక్షల ఇళ్లకు చంద్రబాబు గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా 30 ప్రాంతాల్లో ఒకేసారి లబ్ధిదారుల చేతులైతే పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వయంగా తిరుపతి జిల్లాలో చంద్రబాబు గారే స్వయంగా పాల్గొనడం, ఆయనే లబ్ధిదారులకు ఆ ఇంటిని అప్పగించడంతో పాటు స్వయంగా ఆయనే లబ్ధిదారుల ఇంటిని సందర్శించి ఆ ఇంట్లో జరిగే వ్రతంలో కూడా చంద్రబాబు గారు అయితే పాల్గొనడం జరిగింది. సో వైసీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైనటువంటి ఇళ్లను చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో వారికైతే అందించడం జరిగింది. గతంలో టిట్కో ఇళ్ళు మీ అందరికి గుర్తుండే ఉంటుంది. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ రంగులు వేసుకున్నాడు. వాస్తవానికి చంద్రబాబు గారు కట్టిన టిట్కో ఇళ్లకు బిస్కెట్ రంగు ఉంటుంది కామన్గా. ఇది ఇప్పుడు ప్రారంభించినవి కాదు. వాస్తవానికి 8 సంవత్సరాల క్రితమే టిట్కోకు సంబంధించి ప్రభుత్వానికి డబ్బులు కూడా చెల్లించే లబ్ధిదారులు. కానీ అవి ఎక్కడ పూర్తి చేస్తే చంద్రబాబు గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు పూర్తి చేయకుండా వదిలేశాడు. అందులో 30%, 40% నుంచి 90% వరకు పూర్తయినటువంటి టిట్కో ఇళ్ళు కూడా ఉన్నాయి. కానీ దేనిని కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలే. ఎందుకంటే టిట్కో అంటే మళ్ళీ ఆ పేరు మొత్తం చంద్రబాబు గారిదే. అందుకని ఏం చేశాడు, జగనన్న కాలనీల పేరుతో నేను ఇల్లు కట్టిస్తానని ప్రజలను మోసం చేశాడు తప్ప టిట్కో ఇళ్ళు మాత్రం పూర్తి చేయలే. మళ్ళీ సిగ్గు శరం లేకుండా ఈ ఇళ్ళన్ని మా హయాంలో కట్టామని చెప్పి నిన్న వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకోవడం అత్యంత దారుణం. విషయం ఏంటంటే పాపం వాళ్ళకి విషయ పరిజ్ఞానం ఉండదు. ఇవి ఇప్పుడు ఇళ్ళు కాదురా నాయన, 8 సంవత్సరాల క్రితం ఇళ్ళు. చంద్రబాబు గారు గతంలో సీఎంగా ఉన్న సమయంలోనే ఆ టిట్కో ఇళ్లకు పునాది పడింది. ఆ హయాంలోనే లబ్ధిదారులు నిర్ణయించారు, వారి నుంచి డబ్బులు వసూలు చేశారు. కానీ తరువాత ప్రభుత్వం మారిన తర్వాత కంటిన్యూ చేయాల్సిన జగన్ను కంటిన్యూ చేయకపోగా 28 కోట్ల రూపాయలు కేంద్రం పెనాల్టీ కూడా విధించింది. ఎందుకో తెలుసా, కేంద్రం ఇచ్చినటువంటి ఇళ్ల కోసం ఇచ్చినటువంటి నిధులను జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు మళ్లిస్తే కేంద్ర ప్రభుత్వం 28 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించింది. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పడు. జగన్మోహన్ రెడ్డి ఇంకో ట్విస్ట్ కూడా చెప్పనా, చంద్రబాబు గారు గతంలో ఏదైతే 50, 60, 90% వరకు పూర్తి చేసిన టిట్కో ఇళ్ళు ఉన్నాయో దానిని సాకుగా చూపి బ్యాంకులో లోన్ తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే కట్టిందేమో చంద్రబాబు గారు, దాన్ని సాకుగా చూపి బ్యాంకు లోన్ తెచ్చి తెస్తే తెచ్చాడు. ఆ ఇల్లు పూర్తి చేసి ఇచ్చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు, వేరే పథకాలకు వాడేశాడు. అంటే టిట్కో ఇళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలా. దాదాపుగా 21 నెలల్లోనే 5.5 లక్షల ఇళ్ళు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించారు. మళ్ళీ పూర్తి చేయటం అంటే అలా ఇలా కాదు, పూర్తి ఫెసిలిటీస్తో, ఈవెన్ డ్రైనేజీ, వాటర్ సిస్టంతో సహా అన్ని సౌకర్యాలు కల్పించి ఇప్పుడు లబ్ధిదారులకు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 6 లక్షల ఇళ్ళు కట్టాడో లేదో నాకు తెలియదు, కానీ కట్టామని వాళ్ళు చెప్పుకుంటున్నారు, నాకు తెలియదు. కానీ కూటమి ప్రభుత్వం 2.5 ఏళ్లలోనే, అంటే 2 ఏళ్లలోనే, ఇంకా 24 నెలలు కూడా గడవల, 21 నెలలే అయ్యింది, దాదాపుగా 5.5 లక్షల ఇళ్లనైతే ఆ లబ్ధిదారులకైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇవే ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా చంద్రబాబు గారు ప్రారంభించినటువంటి టిట్కో ఇళ్ళు తీసినటువంటి ఫోటో. ఒకసారి అంటే ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ లాగా పార్కుతో సహా వ్యవస్థ అంతా కూడా ఎంత చక్కగా ఉందో చూడండి. ఇవన్నీ కూడా చంద్రబాబు గారు నిన్న ప్రారంభించినటువంటి ఇళ్ళు, దానికి సంబంధించినటువంటి ఫోటో ఇది. 21 నెలల్లోనే 5.50 లక్షల ఇళ్ళు. కూటమి ప్రభుత్వం పేదల ఇళ్లకిచ్చే ప్రాధాన్యతకి ఇదే నిదర్శనం. జగన్ 5 ఏళ్లలో కట్టింది 6 లక్షలే. ఆయనకేమో ప్యాలెస్లు, బడుగు ఇళ్లపై మాత్రం మీనమేషాలు. నాయుడుపేటలో టిట్కో ఇళ్ల ప్రారంభంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం 28 కోట్లు జరిమానా విధించిన నాటి పాలకులకు సిగ్గు లేదని ధ్వజం. ఈ 28 కోట్లు జరిమానా అందుకే విధించింది. ప్రతి ఒక్కరూ పిఎన్జి కనెక్షన్ తీసుకోవాలని ఆ పిలుపు. సో కూటమి ప్రభుత్వం గృహ నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తుంది. 21 నెలల్లోనే 5.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వటమే దీనికి నిదర్శనం. గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం 6 లక్షలు మాత్రమే నిర్మించిందని చంద్రబాబు పేర్కొన్నారు. 2029 నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు. విశాఖలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి పేదల ఇళ్లపై
మాత్రం మీనమేసాలు లెక్కించారని జగన్ అయితే ఎద్దేవా చేశారు. గృహ నిర్మాణానికి ఇచ్చిన నిధులను మళ్లించడంతో కేంద్ర ప్రభుత్వం 28 కోట్లు జరిమానా విధించిన నాటి పాలకులకు సిగ్గులేదని ధ్వజమెత్తారు. తన 48 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇంతటి పలికమాలిన ప్రభుత్వాన్ని చూడలేదని మండిపడ్డారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పుదూరులో నిర్మించిన టిడ్కో ఇళ్లను చంద్రబాబు గారు ప్రారంభించారు. మొత్తంగా 30 చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా 30 ప్రదేశాలలో 2,50,893 ఇళ్లను లబ్ధిదారులకు ఇక్కడి నుంచే ఇస్తున్నట్లుగా చంద్రబాబు గారు ప్రకటించారు. ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులైనటువంటి ముక్కర అంబికా షేక్ నూరి గృహాలకు వెళ్ళి వారికి నూతన వస్త్రాలు కూడా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. లబ్ధిదారుల ఇంటికి నేమ్ బోర్డును ఆయనే తగిలించి అనంతరం లబ్ధిదారులను ప్రజలను ఉద్దేశించి సీఎం అయితే ప్రసంగించారు. మనం ఇక్కడ చూడొచ్చు. టిడ్కో లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి అక్కడ గుమ్మడికాయ, ఇంటికి ఏదైతే గృహప్రవేశం రోజు గుమ్మడికాయ కడతారో సో ఆ గుమ్మడికాయని స్వయంగా చంద్రబాబు గారే కట్టారు. దాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. ఇక ఇదే సమయంలో చంద్రబాబు గారు పాలు పొంగించి గృహప్రవేశం చేసుకున్నారు. అక్కడ కూడా చంద్రబాబు గారు పక్కనే నిలబడ్డారు. దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇక లబ్ధిదారులకు వస్త్రాలు పెట్టి ఆ ఇంటికి నేమ్ బోర్డును కూడా చంద్రబాబు గారే పెట్టారు. మనం అది కూడా ఇక్కడ చూడొచ్చు. నేను అమరావతి నిర్మాణానికి దేశ విదేశాల్లో తిరిగినప్పుడు పేదల ఇళ్లను పరిశీలించా. అక్కడ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు చెబితే అంతకన్నా మిన్నగా చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. షీర్ వాల్ సాంకేతికతతో టిడ్కో ఇళ్లు నిర్మించాం. మేము ఇళ్లు మంజూరు చేసిన లబ్ధిదారులపై గత ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణం తీసుకుంది. దాంతో వారికి నోటీసులు వచ్చాయి. ప్రభుత్వాలు చేసిన తప్పులకు పేదలు డబ్బులు కట్టకూడదని సీఎం చెప్పడంతోనే 140 కోట్లను సర్కారే కట్టింది అని మంత్రి నారాయణ తెలిపారు. ఏప్రిల్లో నూతన గృహ ప్రవేశాలు మంజూరవుతాయని ఆ శాఖ మంత్రి పార్థసారథి కూడా తెలిపారు. సో ఇది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకు 140 కోట్లు యాక్చువల్లీ టిడ్కో ఇళ్ళు లబ్ధిదారులు కట్టాలి. బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి వాటికి చెల్లింపులు చేయకపోవడంతో టిడ్కో లబ్ధిదారులు కట్టాలి. కానీ జగన్ చేసిన తప్పుకి వీళ్ళను మనమెందుకు కట్టమనాలని చెప్పి ఆ 140 కోట్లు కూడా ప్రభుత్వమే చెల్లించింది తప్ప ఒక్క టిడ్కో లబ్ధిదారుడి మీద కూడా ₹1 భారం పడనివ్వలేదు. ఇదే మాట నిన్న స్వయంగా నారాయణ అయితే చెప్పడం జరిగింది. టిడ్కో పథకానికి డిపాజిట్లు కట్టిన 82,000 మందికి 174 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళారు. ఆ 174 కోట్లు కూడా ఈ నెలలోనే మేము విడుదల చేస్తామని చెప్పి చంద్రబాబు గారు వారందరికీ కూడా హామీ ఇచ్చారు. అలాగే వైకాపా ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారులకు ఇవ్వాల్సిన 920 కోట్లు ఎగ్గొట్టింది. మేము వచ్చిన తర్వాత ఆ 920 కోట్లు కూడా మంజూరు చేశామని అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ అనేది చాలా క్లియర్. టిడ్కో ఇళ్ళు కావచ్చు, ఎన్టీఆర్ గృహాలు కావచ్చు, వీటికి జగన్ డబ్బులు ఇచ్చి కొనసాగిస్తే తనకు పేరు రాకపోగా వాటిని ప్రారంభించిన చంద్రబాబు గారికి పేరు వస్తుందనే ఒకే ఒక ఉద్దేశంతో అటు ఎన్టీఆర్ గృహాలకు చెల్లించాల్సిన 920 కోట్లు ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు, చెల్లించలేదు. తన 5 ఏళ్ల పాలనలో ₹1 చెల్లించాల. అలాగే ఏదైతే ఈ టిడ్కో లబ్ధిదారుల డిపాజిట్లు కట్టిన 82,000 మందికి 174 కోట్లు ప్రభుత్వం వాటా కింద చెల్లించాలో ఆ 174 కోట్లు కూడా జగన్ చెల్లించకుండా వెళ్ళిపోతే వాటిని అవి ఈ నెలలోనే చెల్లిస్తామని నివాసానికి పనికిరాని కొండలు, శ్మశానాలు, వాగుల్లో ఇళ్ళు ఇచ్చారని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. అంటే ఈ 174 కోట్లు మేమే ఈ నెలలోనే చెల్లిస్తాం. అలాగే 920 కోట్లు ఎన్టీఆర్ గృహాలకు సంబంధించి ఇబ్బంది పడుతున్న వారికి సంబంధించిన బకాయిలు ఆల్రెడీ మేము చెల్లించేసామని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పారు. సో ఇది ఆనాటి కల ఈనాటికి నెరవేరింది. టిడ్కో ఇళ్లపై 8 ఏళ్ల నిరీక్షణకు తెర. సకల సదుపాయాలతో పేదల ముందుక వైకాపా హయాంలో రంగులు వేసి ఆర్భాటం 21 నెలల్లోనే దాదాపుగా 108,000 ఇళ్లను పూర్తి చేసి అప్పగించింది. నేను అందుకే చెప్పా, పాపం వైసీపీ వాళ్ళకి విషయ పరిజ్ఞానం ఉండదు. అవన్నీ జగన్ హయాంలో పూర్తి చేసిన ఇళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ వాస్తవానికి అవి 8 ఏళ్ల క్రితం ప్రారంభించినటువంటి ఇళ్ళు. జగన్మోహన్ రెడ్డి నిజంగా 5 ఏళ్లలో వాటికి కన్నా మంచి చేస్తే చంద్రబాబు గారు పునాదేసి వెళ్ళిపోయినా కానీ 100% 5 ఏళ్లలో కట్టి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, చంద్రబాబు గారు ఏం కట్టలేదు, పునాది మాత్రమే వేశారు అనుకుందాం. అయినా కానీ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కట్టించేయాలి. కానీ ఇచ్చాడా? ఇవ్వలేదు. గతంలో రంగులు వేశాడు చంద్రబాబు గారు, కేవలం పునాదులు వేయలేదు బిల్డింగులు కట్టారు అనడానికి ఉదాహరణ ఏంటంటే జగన్ వైసీపీ రంగులు వేసుకున్నాడు చూశాడా బిల్డింగ్స్. ఆ బిల్డింగులన్నీ కూడా టీడీపీ హయాంలో కట్టిన బిల్డింగ్సే. అందులో ఏదైనా మౌలిక సదుపాయాల కల్పన, కరెంటు, డ్రైనేజీ, వాటర్ లాంటివి ఏదైనా పెండింగ్ ఉంటే ఉండొచ్చు కదా తప్ప మైనర్ వర్కులు పూర్తి స్థాయిలో బిల్డింగ్ నిర్మాణం ఆయన చేయబట్టే జగన్ రంగులు వేసుకున్నాడు. అంతేగాని జగన్ వచ్చిన తర్వాత బిల్డింగులు నిలబెట్టేసి వాటికి రంగులు వేసుకోవాలా. చంద్రబాబు గారు కట్టిన బిల్డింగులకు జగన్ రంగులు వేసుకున్నాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వైసీపీ వాళ్ళు పాపం ఇవన్నీ మా నాయకుడు కట్టారు అనుకుంటున్నారు. మీ నాయకుడు కట్లా, మీ నాయకుడు రంగులు వేసుకున్నాడు. ఇక్కడ చెప్పేది అదే. 8 ఏళ్ల క్రితం
ఇచ్చినటువంటి ఇళ్ళు ఇప్పుడు పూర్తి చేసి వాళ్ళ చేతిలో పెట్టారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గెలిచిన మొదటి ఏడాది రెండో ఏడాదిలోనే ఆ ఇళ్ళు మొత్తం కూడా అప్పగించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అప్పగించకపోవడంతో టిడ్కో లబ్ధిదారులు మీరు వీడియోలు చూస్తే అర్థమవుద్ది. నిన్న వాస్తవానికి 2-3 ఏళ్లలో ఇల్లు మా చేతికి వస్తుంది, సో ఈ ఇంటి అద్దెల భారం అనేది తప్పుతుంది, సొంత ఇంటి కల నెరవేరుతుందని మేము భావించినప్పటికీ కూడా వైసీపీ 5 ఏళ్ల కాలంలో కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసినా ఏ ఒక్కరు కూడా మా గృహాలు మాకు ఇవ్వకపోగా కొంతమంది లబ్ధిదారులను తప్పించి వాళ్ళ పేర్లో వైసీపీ లబ్ధిదారుల పేర్లు పెట్టే ప్రయత్నం చేశారు. వాస్తవానికి జగన్ చేసిన పనులు అన్నీ ఇన్ని కాదు, చాలా చేశాడు. అందులో ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఒక లబ్ధిదారుల లిస్టుని ఇచ్చింది. ఆ లిస్టు ప్రకారం ఇళ్ళు పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వాలా, ఆ లిస్టులో లబ్ధిదారుల పేర్లే మార్చేశారు పూర్తిగా. సో అలాంటి అవకతవకలు కూడా వైసీపీ హయాంలో జరిగాయి. నిన్న వాళ్ళ మాటలు వింటే మీకు అర్థమవుద్ది, లబ్ధిదారుల కళలో ఆనందం చూస్తే మీకు అర్థమవుద్ది. ఇల్లు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ఒకసారి. ఇందులో ఒక ఇల్లు సేమ్ ఆల్మోస్ట్ నేను ఇచ్చినటువంటి ఇళ్ళన్నీ కూడా ఇదే రకంగా ఉంటాయి. ఒక ఇల్లు చూడండి ఎంత నీట్గా సీలింగు వాల్కేర్తో సహా ఎంత నీట్గా తయారు చేసి ఇచ్చారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టాను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎటువంటి ఒకసారి చూపిస్తా చూడండి. ఈ మన జగనన్న కాలనీలు, ఈ నేను చెప్పలా, మీరు గూగుల్లోకి వెళ్ళి జగనన్న కాలనీలు అని కొట్టండి వచ్చేస్తాయి. ఇది మన జగన్ గారు కట్టించినటువంటి శ్మశానాలు, కొండలు, గుట్టల్లో ఈ డబ్బా పెట్టెలు లాంటి బాత్రూములు లాంటి ఇళ్ళు ఇచ్చేసి వీటిని జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకున్నాడు. వీటికి ఏమైనా సంబంధం ఉందా ఒకసారి ఆలోచించండి. ఆ ఇళ్లకు ఈ ఇళ్లకు ఏమైనా సంబంధం ఉందా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కానీ జగన్ మాత్రం ఆ క్రెడిట్ అంతా నాదే. ఏదో లోకేష్ గారు చెప్పినట్టుగా ఆ సిసిడి అని ఏదో క్రెడిట్ చోరీ డిజాస్టర్ అని చెప్పి ఏదో జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పారు. అది నిజమే. ఎందుకంటే చంద్రబాబు గారు 8 ఏళ్ల క్రితం ప్రారంభించి ఇప్పుడు పూర్తి చేసినటువంటి ఇళ్లను కూడా మేము కట్టాం, మా హయాంలో పూర్తి చేశామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళకి పిచ్చ పరాకాష్ఠకు చేరిందనడానికి అదే ఉదాహరణ. ఏది ఏమైనా మొత్తంగా కూటమి ప్రభుత్వం 21 నెలల్లోనే 5.5 లక్షల ఇళ్ళు పూర్తి చేసి మేము పేదల పక్షం అని చెప్పి మరొకసారి నిరూపించుకుంది.